నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. గత వైసీపీ ప్రభుత్వం తన సొంత స్థలాన్ని అక్రమంగా లాక్కుందని కేంద్ర మాజీ మంత్రి విజయనగరం సంస్థానాధీశులు పూసపాటి అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే తన ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చేసి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన దుయ్యబట్టారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా మున్సిపల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ కార్యాలయ భవనాన్ని నిర్మించారని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఈ భూ కబ్జా వ్యవహారంపై గత సంవత్సరమే తాను విజయనగరం జిల్లా కలెక్టర్ కు అన్ని రకాల ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అక్రమాలను తాను ప్రశ్నించినందుకు గాను అప్పటి జగన్ ప్రభుత్వం ప్రతీకార చర్యగా తిరిగి తనపైనే అనేక అక్రమ కేసులు నమోదు చేసి తీవ్రంగా వేధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను ఇబ్బందులకు గురి చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ భారీ ల్యాండ్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు కొన్ని శక్తులు తెర వెనుక కుట్రలు చేస్తున్నాయని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. తాము ఇచ్చిన పక్కా ఆధారాల ఫిర్యాదులపై ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవటం వెనుక ఉన్న కారణాలను అధికారులు తేల్చాలన్నారు. విజయనగరంలోని సదరు వివాదాస్పద భూ రికార్డులపై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. తన తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న చట్టబద్ధమైన సొంత భూమిని అక్రమార్కుల నుండి కాపాడుకునేందుకు తాను ఎంతటి న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని తమ భూమిని తమకు అప్పగించే వరకు విశ్రమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.